వివాహ సంబంధాలకు మధ్యవర్తుల ప్రమేయం తగ్గించాలన్నదే తమ అభిమతమని శ్రీ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నాయకులు అక్కల శ్రీరామ్, జొన్నాదుల మహేష్, దివి పురుషోత్తం అన్నారు. పట్టణానికి చెందిన శ్రీ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీచే ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వివాహ వధూవరుల 15వ పరిచయ వేదికను ఆదివారం ముత్తంశెట్టిపాలెంలోని రాచబత్తిని వెంకటనారాయణ జ్ఞానప్రసూనాంబ కళ్యాణ మండపంలో జరిపారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 300 వధూవరులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అక్కల శ్రీరామ్, జొన్నాదుల మహేష్, దివి పురుషోత్తం గారు వధూవరుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ప్రెసిడెంట్ జొన్నాదుల నరసింహారావు, బట్టు జగత్, కోటి నరేంద్రబాబు, దామర్ల పరమేశ్వరరావు, పంచుమర్తి భాస్కర్, కటకం ప్రసాద్, కటకం గిరి, దివి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన వితిన్ ది 2 years లో కనుక మ్యారేజ్ చేయగలిగితే ఇబ్బంది ఉండదు. 5-6 సంవత్సరాలకి ఎకనామిక్ ఫ్రీడమ్ ఎప్పుడైతే రావటం జరుగుతుందో వాళ్ళు ఇండిపెండెన్సీ కోరుకోవడం జరుగుతుంది. ఫలితంగా ఆడవాళ్ళకు కూడా 30, 32, 34, 35 సంవత్సరాలు కూడా పెళ్లి కావట్లేదు. పెళ్లిళ్ళు చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది. ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడైతే ఉందో పోస్ట్పోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మనం కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాపర్ టైంలో పెళ్లి చేయవలసిన బాధ్యత మన తల్లిదండ్రులపై ఉన్నది. కాబట్టి ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులుంటే, సహకరించే వ్యక్తులు అనేక వందల మంది, వేల మంది ఉంటారు. ఆ స్ఫూర్తితోనే వెల్ఫేర్ సొసైటీ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతి, నిజాయితీ, నిబద్ధత, అకౌంటబిలిటీ ఏ సంస్థకైతే ఉండగలుగుతుందో ఆ సంస్థలో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని తరాల పాటు విరాజిల్లుతాయి. మీరందరి సహకారంతో, మీ అందరి సౌప్రమైన వాతావరణంతో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నామంటే ఇదంతా కూడా దాతల సహకారం, అలాగే ఆసక్తి కలిగినటువంటి వ్యక్తుల యొక్క నిబద్ధత, నిక్కచ్చితనంతోనే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు పోతాను.